మన కుక్వేర్ తో కంపేర్ చేస్తే వీటికి ఇలా మనం టైం కొంచెం ఎక్కువ పెడుతున్నట్టు అనిపిస్తుంది, బట్ అది అలవాటు అయిపోతుంది మనకి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో మనం క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అండ్ వీటిని ఎలా సీజన్ చేయాలో చూద్దాము. జనరల్గా మనము క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కుక్ చేసుకుంటే హెల్దీ అని అనుకుంటాము, కానీ వీటిని మెయింటెనెన్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము కష్టంగా అనిపిస్తుంది. మామూలుగా మనము నాన్ స్టిక్ ప్యాన్స్తో పోల్చుకుంటే వీటిని కొంచెము ఎక్కువే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ మనము కరెక్ట్గా సీజన్ చేసి వాడుకున్నట్టయితే ఇవి కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ లాగా మనకి చాలా నీట్గా వస్తుంది. కుకింగ్ ఏదైనా సరే మనము హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. సో ఇవైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అండ్ ఇది ఫ్రైయింగ్ ప్యాన్స్ అన్నమాట. ఇది 3 పీస్ ఒకేసారి నేను సెట్ లాగా తీసుకున్నాను. అండ్ ఇందులో ఇది ఏమో ఇది డచ్ అవెన్ అంటాము. మామూలుగా ఇది 4/4 సైజ్ అన్నమాట. ఇది గ్రిడిల్ అండ్ ఇటేమో గ్రిల్ ప్యాన్ లాగా ఇచ్చాడు. ఇది 2-in-1 అన్నమాట. సో మనం ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఏంటంటే ఇవి పోరస్గా ఉంటాయి. మనము కొంచెము దగ్గరగా అంటే చూస్తే ఇవన్నీ కొంచెం హోల్స్ లాగా ఉంటాయి. సో మనము కరెక్ట్గా అంటే వీటికి ఒక 2-3 కోటింగ్స్ సీజనింగ్ ఫస్ట్ మనం వాడే ముందే సీజన్ చేసినట్టయితే ఈ హోల్స్ అన్నీ కూడా ఈ ఆయిల్తో ఫిల్ అయిపోయి పైన నాన్ స్టిక్ కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఆయిల్ ఇదొక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. దానివల్ల మన ఫుడ్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనం ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనకి ఎలాంటి రస్ట్ లేకుండా నాన్ స్టిక్ ప్యాన్స్ మనకి చాలా ఇయర్స్ మనం హ్యాపీగా వాడుకోవచ్చు వీటిని. ఇవి ఏంటంటే తొందరగా మనకు రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఒక 1-2 డ్రాప్స్ వాటర్ మీరు ఎట్లా వదిలేసినా సరే రస్ట్ వచ్చేస్తుంది. సో అందుకని కొంచెము కేర్ అనేది తీసుకోవాలి వీటిని వాడడానికైతే. సో మరి ఇప్పుడు వీటిని నేను పర్సనల్గా నేను ఎలా సీజన్ చేస్తాను అండ్ నేను ఎలా మెయింటైన్ చేస్తాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనం వీటిని ఎలా సీజన్ చేయాలో చూద్దాము. సీజనింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్యాన్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీనికోసము హాట్ వాటర్ యూజ్ చేయాలి. హాట్ వాటర్ అండ్ లిక్విడ్ సోపు అండ్ స్క్రబ్ కూడా ఇక్కడ సాఫ్ట్ స్క్రబ్ ఏదైనా యూజ్ చేయొచ్చు మనము. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనము ఉన్న ప్యాన్స్ అన్నీ కూడా వాష్ చేసుకోవాలి. మనము సీజన్ చేసే ముందు ఎక్కడైనా మీకు రస్ట్ లాగా కనిపిస్తే స్టీల్ స్క్రబ్ యూజ్ చేసి క్లీన్ చేయొచ్చు, లేదంటే మీరు మామూలుగా ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం నాకు రస్ట్ లాగా అనిపించింది. అందుకని నేను స్టీల్ స్క్రబ్ తీసుకొని అదంతా కూడా కొంచెం నీట్గా చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా వాష్ చేసేసుకొని ఈ ప్యాన్స్ అన్నిటిని కూడా మనము డ్రై చేసుకోవాలి. ఈ టవల్ ఒకటి తీసుకొని వీటిని అన్ని వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇవి పోరస్గా ఉంటాయి కాబట్టి మనకి లోపల కూడా వాటర్ అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఫుల్గా మొత్తం అన్ని సైడ్స్ కూడా ఇలా మనం టవల్తో డ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో నేను మీకు ఓవెన్లో అలాగే స్టవ్ టాప్ మీద 2 మెథడ్స్లో మనం సీజన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఓవెన్లో ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఇలా మనం ఆయిల్ని తీసుకొని ఇదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సీజనింగ్ కోసము మనం ఆయిల్ని చూస్ చేసుకునేటప్పుడు హై స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కెనోలా ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు వెజిటేబుల్ ఆయిల్ కానీ, గ్రేప్ సీడ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, పల్లి నూనె లేదంటే ఆలివ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. స్మోక్ పాయింట్ అంటే ఏంటంటే మనము ఆయిల్ని వేడి చేసినప్పుడు పొగలాగా వస్తుంది కదా, మనం ఏ పాయింట్లో అంటే ఏ టెంపరేచర్ దగ్గర అట్లా పొగ అనేది వస్తుందో దాన్ని స్మోక్ పాయింట్ అంటాము. మీరు తక్కువ స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్ని యూజ్ చేసినట్టయితే మనము ఈ సీజనింగ్
కుకింగ్కి హై టెంపరేచర్ యూజ్ చేస్తాం కాబట్టి అది ఇల్లంతా కూడా మనకి పొగతో నిండిపోతుంది. అందుకని బెటర్ మీరు స్మోక్ పాయింట్ ఎక్కువ ఉన్న ఆయిల్ని ప్రిఫర్ చేస్తే మంచిది సీజనింగ్ కోసము. సో ఇట్లా మన ప్యాన్స్ అన్నీ కూడా ఆయిల్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఫుల్గా ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు, థిన్ కోటింగ్ లాగా అప్లై చేస్తే సరిపోతుంది. మనము ఆయిల్ తీసుకొని మీరు ఏదైనా క్లాత్ కానీ ఇలా టవల్ ఏదైనా యూజ్ చేసి ఆయిల్ అంతా కూడా ప్యాన్ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్కి చుట్టూతా మనం అప్లై చేయాలి, ఎక్కడ అంటే గ్యాప్ అనేది లేకుండా బాటమ్, సైడ్స్, హ్యాండిల్ అంతా కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్స్ అన్ని బేక్ చేసుకోవడానికి అవన్నీ 450 డిగ్రీ ఫారెన్హీట్స్కి మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకొని ఇలా ఆయిల్ అప్లై చేసిన ప్యాన్స్ అన్నీ కూడా అవన్లో పెట్టుకోవాలి. దానికోసము ఫస్ట్ అయితే మనం ఒక అల్యూమినియం షీట్ తీసుకొని ఇలా అవెన్లో పెట్టుకోవాలి. ఇది దేనికోసము అంటే మనం వేడికి మనం ఇట్లా ప్యాన్స్ నుంచి ఆయిల్ అనేది కింద డ్రాప్స్ పడి అవెన్ అంతా మెస్సీ అవ్వకుండా ఇది సేవ్ చేస్తుంది అనమాట. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత అవెన్ డోర్ క్లోజ్ చేసి ఒక టైమర్ పెట్టేసుకోవాలి. 1 అవర్కి టైమర్ సెట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే స్టవ్ మీద ఎలా సీజన్ చేయాలో చూద్దాము. దానికోసం మనం స్టవ్ని మీడియం టు హై హీట్లో పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ప్యాన్కి ఇలా చుట్టూతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్లో మరీ ఎక్కువగా ఆయిల్ వేసి కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా లైట్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ తర్వాత లైట్గా ఫ్లేమ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకోసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని హైకి సెట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి ప్యాన్ నుంచి పొగలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సీజనింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంటని ఎప్పుడైనా హై హీట్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి ఫ్లేమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కదా, ఈ పొగ అంతా ఇంట్లో నిండకుండా ఉండాలంటే మనము ఎగ్జాస్ట్ ఆన్ చేసుకోవాలి అండ్ డోర్స్ కూడా ఓపెన్ పెట్టుకుంటే మంచిది. సో ఇలా మనకి పొగలు ఎక్కువగా వస్తున్న టైంలో పైన ఆయిల్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, అంటే మనకు ఆయిల్ ఎక్కువగా కనిపించదు. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది కూల్ అయ్యే వరకు స్టవ్ పైన ఉంచేసుకోవాలి. ఇప్పుడు కూల్ అయిపోయింది, ఇంకా చూస్తున్నారు కదా ప్యాన్ అయితే నీట్గా సీజన్ అయిపోయింది అండ్ పైన మనకి ఒక కోటింగ్ లాగా కూడా తయారైంది కదా, అదే కావాలి మనకి. సో ఇవన్నీ కూడా మనం అవెన్లో సీజన్ చేసుకున్న ప్యాన్స్, ఇవి కూడా చాలా నీట్గా తయారైపోయాయి. మనము 1 అవర్ టైం సెట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 అవర్ తర్వాత ఇవన్నీ కూడా కూల్ అయ్యే వరకు అవెన్లోనే ఉంచేసుకొని తీసేసుకొని మనం ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చు. సీజన్ చేసుకునేటప్పుడు మనము హై హీట్ ఎందుకంటే మనకి ఆయిల్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ఇలా పైనంతా కూడా ఒక నాన్ స్టిక్ కోటింగ్ లాగా తయారవుతుంది, దాన్ని పాలిమరైజేషన్ అంటాము. మనం మంట తక్కువ పెట్టుకున్నట్టయితే పైన అంతా కూడా ఒక స్టిక్కీ కోటింగ్ లాగా తయారవుతుంది, అది అస్సలు బాగోదన్నమాట. సో అందుకని ఇవి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటే మనము నీట్గా సీజన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం సీజన్ చేసుకున్న ప్యాన్ని ఇప్పుడు నేను కుకింగ్కి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రీసీజనింగ్ అదంతా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ప్యాన్ మంచిగా వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ప్యాన్కి మంచి నాన్ స్టిక్ కోటింగ్ లాగా తయారవుతుంది, ఆ టైంలో మనము కుకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కలుపుకోవడానికి కూడా ఇక్కడ నేను స్టీల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. మామూలుగా మనం కలుపుకోవడానికైనా ఏదైనా తిప్పుకోవడానికైనా మనము మెటల్ స్పూన్స్ యూజ్ చేయొచ్చు, బట్ స్క్రేపింగ్కి మీరు వుడెన్ స్పూన్స్ యూజ్ చేస్తే మంచిది. అండ్ ఇలా కర్రీస్ మనము ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏదైనా టమాటో అంటే కొంచెము సిట్రిక్ ఉండేవి ఏదైనా మనము వేసుకునేటప్పుడు మాత్రం లాంగ్ కుకింగ్కి నేనైతే అడ్వైస్ చేయను. అండ్ ఇది కర్రీస్ ఇలా మనము కర్రీస్లలో అట్లా వేసుకుంటాం కదా, దానికైతే మనం ఇలా కుక్ చేసేసుకోవచ్చు. అండ్ కుక్ చేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్యాన్ని వెంటనే క్లీన్ చేసుకోవాలి. కుకింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత వెంటనే డిష్ అవుట్ చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఇలా టమాటో యూజ్ చేసి ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ వెంటనే చేస్తే మంచిది. అండ్ ఇప్పుడు మనం ఇది క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైనా ఫుడ్ ఇట్లా మీకు అతుక్కున్నట్టు అనిపిస్తే లైట్గా సాల్ట్ వేసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్ వేసుకొని నానేలాగా ఉంచుకొని ఆ తర్వాత కూడా క్లీన్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ ప్యాన్ మనది వేడిగా ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసుకోవడానికి కోల్డ్ వాటర్ యూస్ చేయొద్దు, హాట్ వాటర్తోనే మనం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సాఫ్ట్ స్క్రబ్ యూస్ చేయాలి, అప్పుడే మనకి సీజనింగ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ ఇక్కడ సోప్ కూడా మనము ఏమీ యూస్ చేయట్లేదు. సో ఇలా మనం అంతా కూడా నీట్గా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ ఐటమ్స్ లేక ఏదైనా స్మెల్ వచ్చేవి లైక్ ఫిష్ కానీ ఆమ్లెట్ కానీ అలాంటివి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం లైట్గా సోప్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసిన వెంటనే ఇక్కడ చూపిస్తున్నట్టు నీట్గా డ్రై చేసుకోవాలి. ఇది ఒక టవల్ తీసుకొని ఎక్కడ కూడా వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇది తుడుచుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మంటని హైకి సెట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులో ఇలా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఒక పేపర్ టవల్ తీసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కూల్ అయిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనం నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి ప్యాన్ రెడీగా ఉంటుంది. సో మనం యూస్ చేసిన ప్రతిసారి ఈ స్టెప్స్ ఫాలో అయినట్టయితే మనము హ్యాపీగా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ని యూస్ చేసుకోవచ్చు ఎలాంటి ఇష్యూస్ లేకుండా. సో చూసారు కదా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఎలా సీజన్ చేసుకోవాలో. వీటిని మనము కేర్ తీసుకున్నట్టయితే మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు మన ఫుడ్ని ప్యాన్స్ కేర్ తీసుకుంటాయి. సో అందుకని మనము కొంచెము వీటిని మాత్రము ఈ సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా ఇట్లా మనము వండుకునేటప్పుడు కొంచెము ఎక్కువ ఫుడ్ స్టిక్ అయినట్టు అనిపించినా సరే అండ్ కొంచెం ఎక్కడైనా ఇట్లా రస్ట్ కనిపించినా సరే వెంటనే సీజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనము వండగానే నేను ఇప్పుడు చూపించినట్టు అది క్లీనింగ్ అంతా చేసేసి కొంచెం ఆయిల్ అట్లా అప్లై చేసి మీరు స్టోర్ చేసేసుకుంటే మీకు అసలు ఈ ప్యాన్స్ వాడడానికి ఎలాంటి ఇబ్బంది అనిపించదు. మొదట్లో కొంచెం మనకు రిమైనింగ్ మన కుక్వేర్తో కంపేర్ చేస్తే వీటికి ఇలా మనం టైం కొంచెం ఎక్కువ పెడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ అది అలవాటు అయిపోతుంది మనకి. మనం ఇట్లా సీజనింగ్ చేస్తూ పోతే ఈ ప్యాన్స్ అనేవి చూడడానికి షైనీగా అండ్ ఇట్లా బ్లాక్ కలర్లో షైన్ అవుతూ ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు కూడా మీ ప్యాన్స్ని మంచిగా సీజనింగ్ చేసుకొని హ్యాపీగా కుక్ చేసుకోండి అండ్ హెల్తీగా ఉండండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.